అందరికీ నమస్కారం. కొన్ని కారణాల వల్ల నేను ఈ మధ్య కాలంలో వీడియోస్‌ను ప్రతిరోజు అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. అందువల్ల కొత్త వీడియోస్ కొంచెం ఆలస్యంగా రావచ్చు. దయచేసి అర్థం చేసుకుంటారనే అనుకుంటున్నాను. 1000 సబ్స్క్రైబర్స్ కావడానికి మన ఛానల్ చాలా దగ్గరగా ఉంది. చాలామంది చూస్తున్నారు గానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. నా కంటెంట్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మనం తెలుసుకోబోయే స్టోరీ సంతానం పార్ట్ 3. అంతకంటే ముందు సంతానం పార్ట్ 2లో ఏం జరిగిందో చాలామందికి గుర్తులేకపోవచ్చు. అందుకని పార్ట్ 2లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఇక కాంతమ్మ అన్నట్టుగానే లలితని చూసుకోవడానికి మరుసటి రోజే సుజాత వాళ్ళ దంపతులు సురేష్ని తీసుకొని వస్తారు. లలిత, సురేష్ అమ్మాయి అబ్బాయి ఒకరినొకరు నచ్చుకుంటారు. అందమైన కోడలు, డబ్బున్న సంబంధం దొరికినందుకు సుజాత చాలా సంతోషిస్తుంది. అప్పుడు నరసయ్య ఇలా అంటాడు. అమ్మా సుజాత, నా మనవరాలి గురించి కాంతమ్మ మీకు ముందే చెప్పు ఉంటదిగా. అది పుట్టినప్పుడే వాళ్ళ అమ్మ నాన్న చనిపోతే చిన్నప్పటి నుంచి దాన్ని మేమే పెంచి పెద్ద చేశాము. మేము దానికోసమే బ్రతుకుతున్నామమ్మా. అది సంతోషంగా ఉంటే మేము సంతోషంగా ఉన్నట్టే. ఇక కట్న కానుకలంటావా? మాకు ఒక రైస్ మిల్లుంది, 20 ఎకరాల కొబ్బరి తోట, ఇంకా 5 ఎకరాల పంట పొలాలు. అమ్మాయికి ముందే 20 తులాల బంగారం చేపించుంచాము. ఇప్పుడు మేముంటున్న ఇల్లు కూడా మా తదనంతరం మా మనవరాలకే చెందుతుందమ్మా అని నరసయ్య అనేసరికి, అయ్యో బాబాయ్ గారు, అమ్మాయి కుందన బొమ్మలాగుంది. డబ్బుదేముంది చెప్పండి. ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. మాకు డబ్బు మీద అంత ఆశ లేదు బాబాయ్ గారు. అమ్మాయి మంచిదయ్యి గుణవంతురాలైతే చాలు. నాకు బాగా నచ్చింది. నాకు ఒక కూతురుంది బాబాయ్ గారు. దానికి సంవత్సరం క్రితమే పెళ్లి చేశాము. ఇప్పుడు నా ఇంటికి ఇంకో కూతురు వస్తుంది అనుకుంటాను. మీ మనవరాలి విషయంలో మీరేమీ బెంగపడమాకండి. అమ్మాయిని బంగారపు బొమ్మలా చూసుకునే బాధ్యత మాది. అమ్మాయి మీద ఈగ కూడా వాలనివ్వము. ఇంకా మంచి ముహూర్తం చూసుకొని వీళ్ళిద్దరికీ ముడి పెడితే మన బాధ్యత తీరిపోతుంది బాబాయ్ గారు అని సుజాత అనేసరికి, చాలా సంతోషం అమ్మా. దానికి తల్లి లేని లోటు తీరుస్తానంటే అంతకంటే మాకింకేం కావాలి తల్లి. మీరన్నట్టుగానే మంచి ముహూర్తం చూసుకొని ఇద్దరికీ పెళ్లి చేసేద్దాం అని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక చాలా కొద్ది సమయంలోనే మంచి ముహూర్తం చూసి సురేష్కి, లలితకి పెళ్లి చేస్తారు. ఇక లలితని అత్తగారింటికి పంపించే ముందు నరసయ్య, నరసమ్మ ఇలా మాట్లాడతారు. అమ్మా లలిత, నువ్వు అత్తగారింట్లో సుఖంగా ఉండాలి. మమ్మల్ని ఇడిచిపెట్టి వెళ్తున్నావని ఏం బెంగపడమాకు తల్లి. నీకు అత్తగారింట్లో ఏ సమస్య వచ్చినా ఈ అమ్మమ్మ, తాతయ్య ఉన్నారని మర్చిపోమాకమ్మా. నీ మీదే మా ప్రాణాలు పెట్టుకొని బ్రతుకుతున్నాం తల్లి. నీకేదైనా అయితే మేముండలేమమ్మా అని అంటారు. అప్పుడు లలిత, సరే తాతయ్య, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అమ్మమ్మని జాగ్రత్తగా చూసుకోండి తాతయ్య. టైంకి మందులు అవి వేసుకోండి. నా మీద ఎక్కువ బెంగ పడకండి తాతయ్య. ఇక వెళ్ళొస్తానమ్మమ్మ. తాతయ్య, వెళ్ళొస్తాను అని చెప్పి లలిత అక్కడి నుంచి అత్తగారింటికి బయలుదేరుతుంది. ఇక లలిత అత్తగారింట్లో ఉదయాన్నే నిద్రలేచి చకచక అన్ని పనులు చేసుకుంటూ అత్తామామలకి, ఆమె భర్తకి సేవలు చేసుకుంటూ చాలా తొందరగా అత్తగారింట్లో కలిసిపోతుంది. ఒకరోజు సుజాత ఇలా అంటుంది. అమ్మా లలిత, నీకెందుకమ్మా శ్రమ? ఇంట్లో ఇంతమంది పని వాళ్ళుండగా అన్ని పనులు ఒక్కదానివే చేస్తున్నావు. హాయిగా కూర్చొని రెస్ట్ తీసుకోరాదు అని అంటుంది. అప్పుడు లలిత, అత్తయ్య, మన ఇంటి పని మనం చేసుకోవడంలో శ్రమేముంది చెప్పండి. నాకు ఈ పనులన్నీ అలవాటే అత్తయ్య. మా ఇంట్లో చేస్తూనే ఉంటాను అని అనేసరికి చంద్రయ్య ఇలా అంటాడు. చాలా మంచిదమ్మా. కొంతమందిలాగా డబ్బుందన్న గర్వంతో కాకుండా అందరితో కలిసిపోతూ అవసరమైన వాళ్ళకి సహాయం చేసుకుంటూ ఇలాగే సంతోషంగా జీవించు తల్లి. నీలాంటి అమ్మాయి
నా కోడలుగా వచ్చినందుకు చాలా సంతోషంగా ఉందమ్మా అని అనేసరికి సుజాత తనను ఉద్దేశించే అన్నాడు అని అర్థం చేసుకొని కోపంగా చూస్తుంది. ఇక చంద్రయ్య చిన్నగా అక్కడి నుంచి జారుకుంటాడు. ఇలా సుజాత తన కోడల్ని ఎంతో సంతోషంగా చూసుకుంటూ ఉంటుంది. ఇలా కొన్ని రోజులు గడిచిపోతాయి. ఒకరోజు పెళ్ళిళ్ళ పేరయ్యే సుజాతకి ఫోన్ చేసి ఇలా అంటాడు. అమ్మా సుజాత, అబ్బాయికి మంచి సంబంధం చూశాను. 10 తరాల వరకు కూర్చొని తిన్న తరగని ఆస్తి, ఒక్కతే కూతురు. వాళ్ళకున్న ఆస్తులు వివరించడానికే నాకు 5 నిమిషాలు పడుతుంది. ఇక నువ్వే అర్థం చేసుకోవాలి వాళ్ళకి ఎంత ఆస్తి ఉందో. కానీ అమ్మాయి చదువు పూర్తవ్వడానికి 1 సంవత్సరం పడుతుందంట. మీ గురించి వాళ్ళకి చెప్పాను. మీరు అంతవరకు ఆగగలిగితే ఆ సంబంధమే ఖాయం చేస్తానమ్మా. మీరేమంటారు అని పంతులు గారు అడిగేసరికి సుజాత తనలో తాను, అమ్మో, 10 తరాలు కూర్చొని తిన్నా తరగని ఆస్తి ఉందా? ఇప్పుడు మా కోడలకు ఉన్న ఆస్తి మొత్తం కలిపినా 1 వంతు కూడా ఉండదు. ఎలాగో శాస్త్రి గారికి మా అబ్బాయికి పెళ్ళైన సంగతి ఇంకా తెలిసినట్టు లేదు. అమ్మాయి వాళ్ళు ఎలాగో సంవత్సరం వరకు గడువు పెట్టారు. ఈలోగా ఈ లలితని ఇంట్లో నుంచి పంపించేస్తే మా వాడికి బ్రహ్మాండమైన సంబంధం చేయొచ్చు అని అనుకొని, అలాగే శాస్త్రి గారు, మాకు 1 సంవత్సరం వరకు ఆగటానికి ఏం అభ్యంతరం లేదు. ఆ సంబంధమే ఖాయం చేసి అమ్మాయి వాళ్ళకి కబురు పెట్టండి అని శాస్త్రి గారికి చెప్పి ఫోన్ కట్ చేస్తుంది. ఇక సుజాత ఆమె కోడల్ని ఇంట్లో నుంచి ఎలా పంపించాలా అని తెగ ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఏదో ఒక కారణంతో చీటికి మాటికి పాపం లలితని తిడుతూ బాగా ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఇలా 6 నెలలు గడిచిపోతాయి. 6 నెలలైనా లలితకి ఇంకా గర్భం రాలేదన్న కారణంతో ఈ వంకతోనే ఆమెని ఇంట్లో నుంచి పంపించేయాలని పాపం లలితను నిందిస్తూ ఉంటుంది. ఇదిగో అమ్మాయి, నీకు పెళ్ళయి 6 నెలలు దాటింది. అసలు నీకు పిల్లల్ని కనే ఉద్దేశం ఉందా లేదా? నువ్వు వచ్చిన దగ్గర నుంచి నా ఇంటికి దరిద్రం పట్టుకుంది. నువ్వు వచ్చింది ఎద్దు. అప్పటి నుంచి నాకు మనశ్శాంతి అనేదే లేదు. చీచి, ఏమి బ్రతుకో ఏమో. పుట్టగానే తల్లిదండ్రులు చచ్చారు. పెళ్ళయ్యి 6 నెలలవుతున్నా ఇంకా ఏ శుభవార్త లేదు. అసలు పుడతారో పుట్టరో కూడా తెలీదు. ఈ దరిద్రం నా ఇంటిని వదిలి ఎప్పుడు పోతుందో ఏమో అని సుజాత తిడుతున్నా కూడా ఆ మాటలకి వెక్కి వెక్కి ఏడుస్తుందే కానీ లలిత ఒక్క మాట కూడా ఆమె అత్తగారికి ఎదురు చెప్పలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు పక్కింటి శ్యామల ఆమె కూతురు సీమంతం ఫంక్షన్ చెప్పడానికి సుజాత వాళ్ళ ఇంటికి వస్తుంది. సుజాతకి చెప్పి లలితను కూడా పిలిచి, అమ్మా లలిత, నువ్వు కూడా మా అమ్మాయి సీమంతం ఫంక్షన్కి తప్పకుండా రావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక సుజాత తన మనసులో, దీన్ని కూడా ఫంక్షన్కి తీసుకెళ్ళి నలుగురిలో దీన్ని అవమానిస్తే ఈసారి తప్పకుండా ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది అని అనుకుంటుంది. ఇక సుజాత అనుకున్నట్టుగానే లలితను కూడా ఫంక్షన్కి తీసుకెళ్తుంది. ఒక పక్క సీమంతం ఫంక్షన్ జరుగుతూనే ఉంటుంది. ఇదిగో అమ్మాయి, అగో ఆ పిల్లను చూడు, ఎంత చక్కగా పెళ్ళైన 3 నెలలకే ఇంట్లో శుభవార్త చెప్పింది. ఇప్పుడు చూడు, చక్కగా సీమంతం ఫంక్షన్ కూడా చేసుకుంటుంది. నువ్వున్నావు దేనికి? నాకు సంతోషం లేకుండా చేస్తున్నావు అని లలితని తిడుతూ ఉంటే పక్కన ఉన్న వాళ్ళు విని, అయ్యో వదినా, అదేంటి అలా అంటావు? అమ్మాయికి పెళ్ళయ్యి 6 నెలలేగా అవుతుంది. ఇంతలోకే తొందర ఏముంది చెప్పు. అప్పుడు సుజాత, అదేంటి వదిన అలా అంటారు మీరు? ఈ రోజుల్లో అందితేనేమో తొందరగా అందుతుంది, లేకపోతే 5-6 సంవత్సరాల దాకా, లేదంటే అసలే అందట్లేదు. అది నా బాధ అని అనేసరికి, అలా అనుకుంటే వదినా, మరి నీ కూతురికి కూడా పెళ్ళయ్యి సంవత్సరం అవుతుందిగా. మీ అమ్మాయికి కూడా
ఇంకా సంతానం కలగలేదుగా వదినా. అట్ట చూసుకుంటే మీ కోడలికి 6 నెలలే అవుతుంది అని పక్కన వాళ్ళు అనేసరికి, అట్టా అంటారేంది మీరు? నా కూతురు చిన్నపిల్ల. దానికిప్పుడే తొందరేముంది? అయినా శుభమా అంటూ ఈ అమ్మాయి సీమంతం ఫంక్షన్ చేసుకుంటుంటే దీనికి పిల్లా లేదు, జల్లా లేదు. దీన్ని పిలిచారెందుకు ఫంక్షన్‌కి? అని సుజాత అనేసరికి, అయ్యో వదినా! అలా మాట్లాడతావేంటి నువ్వు? ఎనకట ఫంక్షన్ చేసుకునే వాళ్ళని చూసి నాకింకా పిల్లలు లేరేంటి అని బాధపడతారేమో అని పిలిచేవాళ్ళు కాదేమో. అయినా కొంచెం ఆలస్యమైనంత మాత్రాన పిల్లలు పుట్టకుండా ఉండరు కదు వదినా. అయినా ఆ అమ్మాయికి పెళ్ళయ్యి 6 నెలలే అవుతుంది. హాస్పిటల్లో ఒకసారి చూపించండి. ఏమైనా ఉంటే మందులకి పోతుంది. ఏమీ కాదొదినా. కూతురికి ఒక న్యాయం, కోడలికి ఒక న్యాయమా? అసలే తల్లిదండ్రులు లేని పిల్ల. నువ్వే తల్లిలాగా చూసుకోవాలి వదినా. అలా గుచ్చి గుచ్చి అంటే ఆ అమ్మాయి ఎవరికి చెప్పుకుంటది చెప్పు? అని అక్కడున్న వాళ్ళు నలుగురు 4 మాటలు అనేసరికి సుజాతకి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక కోడల్ని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పార్ట్ 3లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక సుజాత కోడల్ని ఇంటికి తీసుకొచ్చాక ఇలా అంటుంది. చూడమ్మాయి, ఫంక్షన్లో అందరూ నిన్ను వెనకేసుకొచ్చి మాట్లాడాలని సంతోషపడకు. వాళ్ళన్నట్టుగానే నువ్వు రేపు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకో. నీకు 6 నెలలు మాత్రమే గడువిస్తున్నాను. ఈలోపు నీకు సంతానం కలిగిందా సరే సరే, లేదంటే తర్వాత ఏం జరుగుతుందో నీకు తెలుసుగా. నీ దారి నువ్వు చూసుకో అని కోపంగా చెప్పి అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మాటలన్నీ విన్న మామగారు కోడలి దగ్గరికి వచ్చి ఆమెని ఇలా ఓదారుస్తాడు. అమ్మా లలిత, నన్ను క్షమించమ్మా. మీ అత్తగారు నిన్ను ఎన్ని ఇబ్బందులు పెడుతున్నా చూస్తూ ఉండిపోతున్నానే కానీ ఒక్క మాట కూడా దానికి ఎదురు చెప్పే ధైర్యం లేదమ్మా నాకు. నువ్వు మాత్రం ఏం భయపడకు తల్లి. మంచి వాళ్ళకి ఆ దేవుడు ఎప్పుడూ తోడుగా ఉంటాడు. మీ అత్తయ్య అన్నట్టుగానే రేపు అబ్బాయిని తీసుకొని ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్ళి చూపించుకోండమ్మా. ఏ ప్రాబ్లం ఉండదు. చక్కగా మీకు సంతానం కలుగుతుందమ్మా. నువ్వు మాత్రం ఏమీ బెంగపడకు తల్లి అని చెప్తాడు. అప్పుడు లలిత, అలాగే మావయ్య, మీరు నా గురించి ఏం ఆలోచించకండి. నా తలరాత ఎలా రాసిపెట్టుంటే అలానే జరుగుతుంది. అయినా ఈ బాధ నా గురించి కాదు మావయ్య. అమ్మమ్మకి తాతయ్యకి అత్తయ్య గారు ఇలా అన్నారని తెలిస్తే వాళ్ళు ఏమైపోతారో అని ఆలోచిస్తున్నాను. అంతా ఆ దేవుడి మీదే భారం మావయ్య అని చెప్పి పాపం అక్కడి నుంచి బాధగా లోపలికి వెళ్ళిపోతుంది. ఇక ఆ రోజు సాయంత్రం అందరూ భోజనం చేసిన తర్వాత వాళ్ళ బెడ్రూమ్లో సురేష్, లలిత ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏవండి, మనకి పెళ్ళయి 6 నెలలే అవుతుంది. అత్తయ్య గారు ఇంకా పిల్లలు కలగలేదని నిందిస్తున్నారు. ఇంకా 6 నెలలు మాత్రమే గడువిచ్చారు. ఈలోపు హాస్పిటల్లో చూపించుకొని కన్సీవ్ అయితే సరే అన్నారు. లేదంటే నన్నింటికి పంపించేస్తారంటండి అని జరిగిందంతా చెప్తుంది. అప్పుడు సురేష్ ఏం పట్టనట్టుగా ఇలా అంటాడు. అవును లలిత, దానిలో తప్పేముంది? వాళ్ళకు మాత్రం ఉండదా మనవన్నో మనవరాలనో ఎత్తుకోవాలని? ఆలస్యమైతే ఇంకా ఆలస్యమవుతుందని వాళ్ళ అభిప్రాయం. దీన్నే భూతద్దంలో పెట్టి చూస్తే ఎలాగా? ఎలాగో రేపు హాస్పిటల్కి వెళ్తాం కదా. నీలో ఏ ప్రాబ్లం లేకపోతే ఏం కాదు. అలా కాకుండా ఒకవేళ నీలో ఏమైనా ప్రాబ్లం ఉంటే డాక్టర్ మెడిసిన్ ఇస్తారు కదా. ఆ మెడిసిన్ వల్ల మా అమ్మ చెప్పినట్టుగా 6 నెలల్లో సాల్వ్ అయ్యి నువ్వు కన్సీవ్ అయితే సరి. లేదంటే నీకు మీ అమ్మమ్మ తాతయ్య ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళిపో. నీ ప్రాబ్లం సాల్వ్ అయ్యాక నువ్వు రెండో పెళ్లి చేసుకో. ఈలోపు మా అమ్మ కూడా నాకు సంబంధాలు చూస్తూ ఉంటుంది. దీనిలో తప్పేముంది? అంతగా బాధపడాల్సిన అవసరం ఏముంది చెప్పు? ఈ విషయం గురించి ఎక్కువగా ఆలోచించకుండా హ్యాపీగా నిద్రపో అని చెప్పి సురేష్ నిద్రపోతాడు. ఆ మాటలకి లలిత ఆశ్చర్యపోతుంది. ఈయనేంటి ఇంత పెద్ద విషయాన్ని ఇంత సింపుల్గా చెప్పేస్తున్నాడు? రెండో పెళ్లి చేసుకోవడం అంటే అతనికి అంత సరదానా? అత్తయ్య గారు ఒక్కరే అనుకున్నాను. ఈయన కూడా అలాగే ఆలోచిస్తున్నారు. అయ్యో దేవుడా, నా జీవితం ఏమవుతుందో ఏంటో అని ఆలోచించుకుంటూ పడుకుంటుంది లలిత.
ఇక మరుసటి రోజు ఉదయాన్నే ఇద్దరూ కలిసి హాస్పిటల్కి వెళ్తూ ఉంటారు. దారిలో లలిత ఇలా అనుకుంటూ ఉంటుంది. అయ్యో దేవుడా! ఏంటి ఈ సమస్య నాకు? రాత్రి సురేష్ అన్నట్టుగా ప్రాబ్లం నాలో ఉంటే ఏంటి పరిస్థితి? అని ఆలోచించుకుంటూ, భయపడుకుంటూ హాస్పిటల్కి వెళ్తుంది. సిటీలో ఉన్న ఒక మంచి గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారు. డాక్టర్ పూజ వాళ్ళ వివరాలన్నీ కనుక్కొని ఇలా అంటుంది. ఏంటండి సురేష్ గారు, మీకు పెళ్ళయ్యి 6 నెలలే అవుతుంది కదా! ఇంతలోకే పిల్లలు కావాలని హాస్పిటల్‌కి వచ్చారేంటి? అప్పుడు సురేష్ క్యాజువల్‌గా ఇలా అంటాడు. అదేం లేదు డాక్టర్. మా వైఫ్‌కి పిల్లలంటే చాలా ఇష్టం. నేను ఎంత చెప్తున్నా వినకుండా ఆలస్యమైతే ఇంకా ఆలస్యం అవుతుందనే కారణంతో నన్ను హాస్పిటల్‌కి తీసుకొచ్చింది. ఆ మాటలకి లలిత ఏదో చెప్పబోతుంటే ఏం మాట్లాడకు అని సైగ చేస్తాడు. అప్పుడు డాక్టర్ పూజ ఇలా అంటారు. ఓహ్! అలాగా. ఏం పర్వాలేదు. మీ ఇద్దరికీ కొన్ని టెస్టులు చేయాలి. ఈలోపు నేను లలితకి స్కాన్ చేస్తాను. అమ్మా లలిత, ఒకసారి లోపలికి రా, స్కాన్ చేయాలి అని అనేసరికి లలిత భయపడుకుంటూనే రిజల్ట్ ఏమొస్తుందో అని కంగారు పడుతూ స్కానింగ్ రూమ్లోకి వెళ్తుంది. సురేష్ డాక్టర్ రూమ్లోనే కూర్చొని ఉంటాడు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ బయటికి వస్తారు. అప్పుడు సురేష్ ఇలా అంటాడు. ఏమైంది డాక్టర్? ప్రాబ్లం ఏమైనా ఉందా అని అడిగేసరికి, నేను మీ ఇద్దరికి కొన్ని టెస్టులు రాస్తాను. అవి రిపోర్ట్స్ వచ్చేసరికి కాస్త టైం పడుతుంది. రిపోర్ట్స్ వచ్చిన తర్వాత మీరు నన్ను కలవచ్చు. అప్పుడు ప్రాబ్లం ఎవరిలో ఉందో నేను చెప్తాను అని అనేసరికి ఇక వాళ్ళిద్దరూ రిపోర్ట్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. కొద్దిసేపటికే రిపోర్ట్స్ వస్తాయి. లలిత భయపడుతూనే ఉంటుంది. అప్పుడు సురేష్ తనలో తాను ఇలా అనుకుంటాడు. కొంపదీసి ప్రాబ్లం నాలో ఉంటే ఏంటి సంగతి అని అనుకొని లలితని బయటే ఉంచి సురేష్ ఒక్కడే డాక్టర్ని కలవడానికి డాక్టర్ రూమ్లోకి వస్తాడు. అప్పుడు డాక్టర్ పూజ ఇలా అంటారు. సారీ సురేష్ గారు, ప్రాబ్లం మీ వైఫ్లో ఏమీ లేదు. ప్రాబ్లం అంతా మీలోనే ఉంది. పిల్లలు పుట్టకపోవడానికి కారణం మీరే. కానీ భయపడాల్సిన అవసరమేమీ లేదు. నేనిచ్చిన మెడిసిన్ మీరు కరెక్ట్గా వాడితే కొద్ది సమయంలోనే మీ ప్రాబ్లం క్యూర్ అయిపోతుంది అని చెప్పేసరికి సురేష్ ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు. అప్పుడు సురేష్ ఇలా అంటాడు. డాక్టర్, దయచేసి ఈ విషయాన్ని మా వైఫ్కి చెప్పొద్దు. ప్రాబ్లం మా వైఫ్లోనే ఉందని చెప్పండి. నాలో ఏ ప్రాబ్లం లేదని చెప్పండి. అదేంటి అలా మాట్లాడతారు? ప్రాబ్లం అంతా మీలో ఉంటే మీలో ఏ ప్రాబ్లం లేదని ఎలా చెప్పమంటారు? మా హాస్పిటల్‌కే బ్యాడ్ నేమ్ వస్తుంది. నేను అలా చెప్పడానికి ఒప్పుకోను అని డాక్టర్ అనేసరికి, ప్లీజ్ డాక్టర్, నన్ను అర్థం చేసుకోండి. మా వైఫ్ అంటే నాకు చాలా ఇష్టం. నాలో ప్రాబ్లం ఉందని తెలిస్తే ఖచ్చితంగా నన్ను వదిలేసిపోతుంది. ఎలాగో మీరిచ్చిన మెడిసిన్ యూజ్ చేస్తే ప్రాబ్లం తగ్గుతుందన్నారు కదా! దయచేసి ఈ ఒక్క సాయం చేయండి డాక్టర్. నా కాపురాన్ని నిలబెట్టండి అని బ్రతిమలాడేసరికి డాక్టర్ పూజ కూడా అంగీకరించి సరే అని ఒప్పుకుంటుంది. చూడండి సురేష్, నేను మీకు సాయం చేస్తాను. కానీ మా హాస్పిటల్‌కి ఏ బ్యాడ్ నేమ్ రాకుండా చూసుకోవలసిన బాధ్యత నీది. నేనిచ్చిన మెడిసిన్ తప్పకుండా వాడండి అని అంటుంది. అప్పుడు సురేష్, చాలా థ్యాంక్స్ డాక్టర్. మీకు ఏ బ్యాడ్ నేమ్ రానివ్వకుండా నేను చూసుకుంటాను అని చెప్పి రిపోర్ట్స్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక తరువాత ఏం జరిగిందో వచ్చే భాగంలో చూద్దాం. అప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి.